మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని సినీ నటి మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సైబరాబాద్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సిసిఎస్లో కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా సినీ నటి బీజేపీ నేత అయిన మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఇటు తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఇటు మాధవీలత ఇద్దరు మధ్య కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా డిసెంబర్ 31వ తారీఖున జేసీ పార్కులోని జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళలకు మాత్రమే అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంపై బీజేపీ నేత సినీ నటి అయిన మాధవీలత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళొద్దంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అర్ధరాత్రి సమయంలోని ఆడవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళి తిరిగి వస్తే ఏదైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళొద్దంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బగ్గుమన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. మాధవీలత ఒక వ్యభిచారి అని, అలాగే బీజేపీ నాయకులు ఇంకా మాధవీలతని పార్టీలో ఎలా కొనసాగిస్తున్నారంటూ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోని ఇటు ఏదైతే జనవరి 21వ తారీఖున సైబరాబాద్ పోలీసులకైతే మాధవీలత ఒక ఫిర్యాదు అయితే చేశారు. ఆ తర్వాత ఏదైతే కొన్ని రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఇష్యూపై కూడా మాధవీలతకి బహిరంగంగా కూడా సారీ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కోపంలోని అలాగే టంగ్ స్లిప్ అయిందంటూ కూడా సారీ కూడా చెప్పడం జరిగింది. కానీ మాధవీలత మాత్రం ఈ ఇష్యూని ఇక్కడితో వదలలేదు. ముఖ్యంగా ఏదైతే ఇటు మా అసోసియేషన్ కూడా ఒక ఫిర్యాదు అయితే చేసింది. అలాగే శివబాలాజీ అంటే మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ కూడా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇలాంటి విషయాల్ని ఖండించలేదంటూ కూడా మాధవీలత మా అసోసియేషన్కి ఒక ఫిర్యాదు కూడా చేసింది. అలాగే మరొక పక్కన మానవ హక్కు సంఘాలకు కూడా ఇదే తరహాలో ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే సైబరాబాద్ పోలీసులు కూడా ఇలాంటి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోని ప్రస్తుతం సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఆడవాళ్ళని కించపరుస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా ఏదైతే ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలోని ఈరోజు సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఏదైతే గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతకి క్షమాపణ చెప్పినా సరే ఆ తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటూ కూడా మాధవీలత ఒక వీడియో కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఆడవాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా మాధవీలత ఏదైతే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బహిరంగంగా క్షమాపణ చెప్పినా సరే మాధవీలత మాత్రం ఊరుకోలేదనే చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ఏదైతే సైబరాబాద్ సిసిఎస్లో కూడా కేసు అయితే నమోదైంది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపై ఎలాంటి రియాక్షన్ ఇస్తారన్నది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.